స్పీకర్ సార్, గౌరవ మంత్రివర్యులేమో పొలిటికల్ కామెంట్స్ అల్లుడు మామ వాళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడొచ్చు. మేము ఒక్క మాట మాట్లాడితే మా మైక్ కట్ చేస్తారు, మా గొంతు కట్ చేస్తారు, మా రికార్డుల నుంచి తొలగిస్తారు. వారేమన్నా కాళేశ్వరం గురించి మాట్లాడిందా? అన్ని అన్పార్లమెంటరీ అసందర్భమైన మాటలు మాట్లాడిండ్రు. మీ విజ్ఞతకే వదిలేస్తా. మీరు ఆలోచించి తొలగిస్తే ఇట్స్ మీ విజ్ఞత, సభ గౌరవం. లేదంటే కూడా వీ విల్ లివ్ ఇట్ టు ద విజ్డమ్ ఆఫ్ ద పీపుల్ అండ్ యూ సార్. సార్ అధ్యక్ష, ఇప్పుడు మా ఆయనకు సమాధానం చెప్పాలంటే ఐ విల్ టేక్ అనదర్ 20 minutes. మీరేమో నాకు మైక్ ఇయ్యరు, నేను ఏం చేయాలి? ఈరోజు డ్యామ్ ఫెయిల్యూర్స్ మాట్లాడుతున్నారు. వాస్తవానికి కాళేశ్వరం ప్రాజెక్టులో 100 కాంపోనెంట్లలో మేడిగడ్డ ఒకటి. ఆ మేడిగడ్డలో 85 పిల్లర్లలో 3 పిల్లర్లే పోయినాయి, మిగతా అన్ని ఇంటాక్ట్ ఉన్నాయి. ఇక్కడ ఉత్తమంగా గమనించాల్సింది ఏంటంటే, నేను అసెంబ్లీలో చెప్పిన విషయం చెప్తున్నా. కాళేశ్వరం ఈజ్ ఎ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్. ఎట్లా అంటే మంచి కాలమై మంచి వర్షాలు వస్తే ఎస్ఆర్ఎస్పి నుంచి మిడ్ మానేర్కు నీళ్లు వస్తాయి. వీల్ ఆపరేట్ కాళేశ్వరం మోటార్స్ ఓన్లీ ఫ్రమ్ మిడ్ మానేర్. యావరేజ్ రైన్ఫాల్ వస్తే మనము వి విల్ ఆపరేట్ పంప్స్ ఫ్రమ్ ఎల్లంపల్లి. డిస్ట్రెస్ కండిషన్ ఉండి కాలం కానప్పుడు, వర్షాలు పడనప్పుడు, ఎక్కడ నీళ్లు లేనప్పుడు కూడా తప్పకుండా నీళ్లుండేది మేడిగడ్డ. దెన్ ఓన్లీ విల్ ఆపరేట్ పంప్స్ ఫ్రమ్ మేడిగడ్డ. ఇవాళ మంత్రి గారు మాట్లాడుతూ మేడిగడ్డ వాడకుండా కాళేశ్వరం ద్వారా నీళ్లు ఇచ్చినాము అంటాడు. ఎట్లా ఇచ్చినా? గాలి వచ్చినాయి. అవి ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేర్కి వచ్చినాయంటే అవి కాళేశ్వరం మోటార్లే కదా. మిడ్ మానేర్ నుంచి ఈరోజు గలగల నీళ్లు మా అన్నపూర్ణ రిజర్వాయర్ లో పారుతున్నాయంటే అవి కాళేశ్వరం ప్రాజెక్టుతోనే కదా. అక్కడి నుంచి ఇలా రంగనాయక సాగర్ లో నీళ్లు పడుతున్నాయంటే కాళేశ్వరంతోనే కదా. రంగనాయక సాగర్ నుంచి మల్లన్న సాగర్, మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్ ఇవన్నీ నింపుతున్నామంటే అవి కాళేశ్వరం మోటార్లు, కాళేశ్వరంలో కట్టిన రిజర్వాయర్లు. వాస్తవానికి అధ్యక్ష, ఇవాళ ప్రభుత్వం కాళేశ్వరం కూలింది, 1,00,000 కోట్లు పోయిందని ఒకవైపు చెప్తారు. ఇంకొక వైపు హైదరాబాద్ కు కాళేశ్వరం నీళ్లు తెస్తామని 7,000 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచారు, ఇలా అగ్రిమెంట్లు చేశారు. మరి కాళేశ్వరం కూలేపోతే 7,000 కోట్లు హైదరాబాద్ కు మంచి నీళ్లు, మూసీలో గోదావరి నీళ్లు పోసేటి యాడికేలు వస్తున్నాయి, అవి కాళేశ్వరం నీళ్లు కావా? 2, ముఖ్యమంత్రి గారు ఈ మధ్య గంధమల్ల పోయి ఆ గంధమల్ల రిజర్వాయర్ కు శంకుస్థాపన చేసిండు. గంధమల్లకు నీళ్లు ఎక్కడి నుంచి పోతాయి? అవి కాళేశ్వరంలో భాగంగా కట్టిన మల్లన్న సాగర్ నుంచే పోతాయి కదా. సో అధ్యక్ష, నేను అనేది, ఒకవేళ మీరు ఒప్పుకుంటే అందరం కలిసి జర్నలిస్టులు, ప్రజా సంఘాలు, మీరు, మేము అందరం పోదాంపా. రంగనాయక సాగర్లో నీళ్లు పడుతున్నాయా లేవా, కాళేశ్వరంలో నీళ్లు పడుతున్నాయా లేవా, మల్లన్న సాగర్లో నీళ్లు వస్తున్నాయా లేవా, పోయి చూద్దాం పండి అందరం పోయి. ఇవాళ అనవసరంగా రాద్ధాంతం చేయొద్దు. కాలం మంచిగా అయింది, వర్షాలు బాగపడ్డాయి కనుక మనం ఎస్ఆర్ఎస్పి నుంచి ఎల్లంపల్లి నుంచే మోటార్లు ఆన్ చేసినాం, నీళ్లను వాడుకున్నాం. ఉత్తమ్ గారు సభను పక్కదో పట్టించే ప్రయత్నం చేసిండ్రు. ఏమని? లేలే మేడిగడ్డ నుంచి గిన్నె నీళ్లు తెచ్చినామన్నారు. గుడ్ ఇయర్ లో వీ డోంట్ యూజ్ మేడిగడ్డ, వీల్ ఆపరేట్ పంప్స్ ఫ్రమ్ మిడ్ మానేర్. అక్కడి నుంచి లెక్క పెట్టండి ఎన్ని నీళ్లు ఇచ్చినామో. ఇన్ యావరేజ్ ఇయర్ వీల్ ఆపరేట్ పంప్స్ ఫ్రమ్ ఓన్లీ ఎల్లంపల్లి. వీ డోంట్ ఆపరేట్ ఆల్వేస్ మేడిగడ్డ. మీరు ఓన్లీ మేడిగడ్డ లెక్క చెప్పి తక్కువ నీళ్లు వాడిందని సభను తప్పుదో పట్టించే ప్రయత్నం చేశారు. ఇంకోటి అధ్యక్ష, అసలు కాళేశ్వరంలో కూలింది 3 పియర్స్ మాత్రమే, దాన్ని రిపేర్ చేస్తే అయిపోయే పని అధ్యక్ష. మరి నేను అడుగుతా ఉన్నా, గతంలో ఎన్ని ప్రాజెక్టులు మన రాష్ట్రంలో కూలినాయి? మన రాష్ట్రంలో కానీ ఇంకో మాట, ఉత్తమ్ గారు మాట్లాడుతూ మిడ్ మానేర్ మీరే కట్టిండ్రు, ఎల్లంపల్లి మీరే కట్టిండ్రు అన్నారు. అయ్యా, తెలంగాణ వచ్చిన తర్వాత ఎల్లంపల్లి ప్రాజెక్టు మీద 2,052 కోట్లు ఖర్చు పెట్టి నీళ్లు నింపింది బీఆర్ఎస్. మిడ్ మానేర్ మీద 1,586 కోట్లు ఖర్చు పెట్టి దాన్ని పూర్తి చేసి నీళ్లు నింపింది బీఆర్ఎస్. ఈ విషయాన్ని కూడా గౌరవనీయులు ఉత్తమ్ గారు గమనించాలి. ఇక బ్యారేజీల విషయంలో ప్రపంచంలో ఎక్కడ జరగలే, ఇప్పుడేదో ఇక్కడనే జరిగింది. యాక్చువల్లీ ఇక్కడ కూలింది లేదు, కుంగింది. కానీ మొత్తం కాళేశ్వరం కూలిందని మీరు ప్రచారం చేశారు. అధ్యక్ష, మీరు కట్టిన శ్రీపాద హరీష్ రావు గారు గంట 25 నిమిషాలు మాట్లాడింది. గంట 25 నిమిషాలు మాట్లాడింది. అవి తీసేసి మాట్లాడండి.
5 minutes లో కన్క్లూడ్ చేయండి. ఏమైతే సార్ అంటే 30 సార్లు వాళ్ళు లేచినప్పుడు నేను దానికి ఆన్సర్ చేయకపోతే నేను తప్పులు పడతా, ఆన్సర్ చేస్తే నా సబ్జెక్ట్ చెప్పుకోలేకపోతున్నా. వీళ్ళు ఒక టాక్టిక్స్ గా అనుకున్నట్టున్నారు క్యాబినెట్ లా, మాటి మాటికి లేవాలి హరీష్ రావును మాట్లాడియద్దు అనుకున్నట్టున్నారు. లేస్తుండ్రు అడ్డం తలుతున్నారు, లేస్తుండ్రు అడ్డం తలుతున్నారు, నా సబ్జెక్ట్ పోతుంది ఇది. అధ్యక్ష, శ్రీపాద ఎల్లంపల్లి వీళ్ళు 2005లో స్టార్ట్ చేస్తే 2009లో రైట్ సైడ్ హోమోజీనియస్ ఎర్త్ బండ్ వాజ్ వాష్డ్ అవే. అదేవిధంగా పాలెంవాగు జలయజ్ఞంలో చేపట్టిన పాలెంవాగు ఇది వరంగల్ జిల్లాలో ఉంటుంది. 2008లో పాలెంవాగు కొట్టుకుపోయింది, 2009లో కూడా పాలెంవాగు కొట్టుకుపోయింది. కడెం ప్రాజెక్టు మీరు కట్టిన కడెం ప్రాజెక్టు 1958లో మొదటి సంవత్సరమే కడెం ప్రాజెక్టు కూడా కొట్టుకుపోయింది. ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చినాక ఎస్ఎల్బిసి కుప్పగూలింది, సుంకిశాల కూలిపోయింది, పెద్దవాగు కొట్టుకుపోయింది, అదేవిధంగా వట్టెం పంప్ హౌస్ మునిగిపోయింది. కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మహారాష్ట్రలో తివారీ డ్యామ్, ఇట్లే మధ్యప్రదేశ్లో కరం డ్యామ్, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ దేశంలో 80 డ్యాములు దెబ్బతిన్నాయి. అయితే నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఎల్లంపల్లి, పాలెంవాగు, కడెంవాగు ఇవి కాంగ్రెస్ హయాంలోనే కట్టినరు, కాంగ్రెస్ హయాంలోనే కూలిపోయినాయి. కానీ మా విజ్ఞత ఏంటంటే మీ హయాంలో కూలిపోయిన పాలెంవాగును బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక మేము కమిషన్లు వేయలే, మీ లెక్క ఆగమాగం చేయలే. రాష్ట్రము, రైతులు, ప్రజల ప్రయోజనాలతోని ఆ పాలెంవాగును పునరుద్ధరించినాం. 2017లో రాష్ట్ర ప్రజలకు మేము నీళ్లు అందించినాం. అధ్యక్ష గౌరవనీయులు ఉత్తమన్న గారు మాట్లాడుతూ బ్యారేజీల్లో ప్రపంచవ్యాప్తంగా మా అంటే 2-3 టీఎంసీలు నిలుపుతారు, వీళ్ళు అసలు ఈ బ్యారేజీలలో ఇన్ని నీళ్ళు ఎట్లా నిలుపుతారు అని మాట్లాడిండు. పాపం ఇంజనీర్లు మా ఉత్తమన్నని సరిగా గైడ్ చేస్తలేరు, ఇబ్బంది అవుతుంది. ఉత్తమన్న మంచోడు, ఆయన క్రెడిబిలిటీ దెబ్బతీస్తున్నారు. ఫరక్కా బ్యారేజ్ మన ప్రపంచంలో చెప్తలేను, ఆయనేమో ప్రపంచంలో అన్నాడు, నేను మన దేశం ముచ్చటనే చెప్తా. ఫరక్కా బ్యారేజ్ 30 టీఎంసీల సామర్థ్యం, గంగా బ్యారేజ్ ఉత్తరప్రదేశ్ 13 టీఎంసీల సామర్థ్యం, తెహ్రీ బ్యారేజ్ ఉత్తరాఖండ్ 11 టీఎంసీలు, కర్కాపూర్ బ్యారేజ్ గుజరాత్ 8.6 టీఎంసీ, దుర్గాపూర్ డ్యామేజ్ బెంగాల్ 20 టీఎంసీలు, సంకోష్ బ్యారేజ్ అస్సాం 16 టీఎంసీలు. ఇట్లా అనేక బ్యారేజీలు దేశవ్యాప్తంగా ఉన్నాయి. అధ్యక్ష, ఇకపోతే సబ్జెక్టే ఉత్తమ్ గారు చెప్పిందే చెప్తున్నా. ఇకపోతే కాళేశ్వరం ద్వారా ఆయకట్టు రాలేదు అంటారు. మీ ఇంజనీర్లే మీకు ఇచ్చిన పీపీటీలో కొత్త ఆయకట్టు మరియు స్టెబిలైజేషన్ కలిపి 20 లక్షల ఎకరాలకు కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు అందించింది. అధ్యక్ష, ప్రాణహితకు కాళేశ్వరంకు పదే కంపేర్ చేస్తున్నారు. ప్రాణహితకు కాళేశ్వరంకు చాలా తేడా ఉంది. మీరు నీళ్లు లేని చోట ప్రాజెక్టు కట్టి, మీరు చెప్పినట్టు ప్రాజెక్టు కట్టే ఇట్ యాజ్ మోనమెంట్ అయిపోతుండది. పిల్లలు పోయి ఎక్స్కర్షన్ పోయి చూసేందుకు తప్ప ఎందుకు పనికి రాకపోవు. కానీ మేము నీళ్లు వచ్చేటట్టు చేసినాం. అధ్యక్ష, ప్రాణహిత చేవెళ్లలో జలాశయాల సామర్థ్యం 16 టీఎంసీలు. అదే కాళేశ్వరంలో 141 టీఎంసీల సామర్థ్యం కలిగిన 15 రిజర్వాయర్లు కట్టాం. 141 టీఎంసీల రిజర్వాయర్లు కట్టాలంటే ఖర్చు పెరుగుతుందా పెరగదా? అదేవిధంగా నీటి వినియోగం అక్కడ 160, ఇక్కడ 240. అక్కడ ఆయకట్టు 16 లక్షలు, ఇక్కడ 37 లక్షలు. అక్కడ పంపింగ్ సామర్థ్యం 1.8 టీఎంసీ, ఇక్కడ పంపింగ్ సామర్థ్యం మోర్ దాన్ డబుల్ 3 టీఎంసీ. ఆ రోజు మీరు ప్రాణహితలో ల్యాండ్ ఎక్విజేషన్ కు 2 లక్షల ఎకరానికి పెడితే మేము 11 లక్షలకు ఎకరం పెట్టినాం. అధ్యక్ష, అయితే ఒక విషయం ఆలోచించాలి ఉత్తమ్ గారు, ఏ ప్రాజెక్టు కట్టినా ఏ ప్రాజెక్టు కట్టినా దేశంలో మొదటి సంవత్సరం ఆయకట్టు రాదు. మీరు ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు 1963లో నెహ్రూ గారు శంకుస్థాపన చేస్తే 1977లో ఇందిరాగాంధీ గారు ఇనాగ్రేషన్ చేశారు. మొట్టమొదలు 9 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాల్సిన ఎస్ఆర్ఎస్పిలో ఇందిరాగాంధీ గారు ఇనాగ్రేషన్ చేసినాక ఇచ్చింది 25,000 ఎకరాలు మాత్రమే ఫస్ట్ ఇయర్. అంటే 15 ఏళ్ల తర్వాత దాని పూర్తి ఆయకట్టు వచ్చింది. హరీష్ రావు గారు, కాళేశ్వరం మీద నడుస్తుంది, కాళేశ్వరమే వద్దు, డివైడ్ కాకండి ప్లీజ్. అధ్యక్ష, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ మీరు మన ఎడమకాలకు 5.5-6 లక్షల ఎకరాలకు నీళ్లు రావాలి. ఇనాగ్రేషన్ చేస్తే వచ్చింది 90,000 ఎకరాలు మాత్రమే. పూర్తి ఆయకట్టు రావడానికి 5-10 ఏళ్లు పట్టింది. అధ్యక్ష, ఈరోజు
అధ్యక్ష హరీష్ రావు గారు అధ్యక్ష ఇలా మీ హయాంలో ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 కాలువల్లో తుమ్మలు మొలిచినాయి. బీఆర్ఎస్ వచ్చినాకనే ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 కాలువల్ని పూర్తి చేసి కాళేశ్వరం నీళ్లతోని సూర్యాపేట, తుంగతుర్తి, కోదాడ దాకా నీళ్లు ఇచ్చింది నిజమా కాదా? ఆయకట్టు భూములను మీరు డిప్యూటీ సీఎం